ఆర్బీఐ పరిధిలోకి తీసుకురావడం వల్ల పట్టణ సహకార బ్యాంకులకు పూర్వ వైభవం వస్తుందని బ్యాంకింగ్ నిపుణులు నరసింహమూర్తి అభిప్రాయపడ్డారు. మోసాలకు అడ్డుకట్టతో పాటు ఖాతాదారులకు రక్షణ ఉంటుందంటున్న నరసింహమూర్తితో ఈటీవీ ముఖాముఖి. పట్టణ సహకార బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లక్షల మంది డిపాజిట్దారులు అదేవిధంగా ఖాతాదారులు ప్రతి సంవత్సరం వాళ్ళ కష్టాజితాన్ని పోగొట్టుకుని గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో సంస్కరిస్తూ ఆర్బీఐ పరిధిలోకి తీసుకొచ్చారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో అనేక సహకార అర్బన్ బ్యాంకులు మూతపడిన నేపథ్యంలో అప్పుడు ఆర్బీఐ బ్యాంకింగ్ రంగ నిపుణులు నరసింహమూర్తి గారి నేతృత్వంలో కమిటీ వేశారు. ఆయన అప్పుడే వీటికి సంబంధించి అనేక సిఫార్సులు చేశారు. అయితే ఇప్పుడు అవి దాదాపుగా అమల్లోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆయన అడిగిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఈ ఆర్బీఐ తీసుకున్న ప్రస్తుత నిర్ణయం వల్ల ముఖ్యంగా అర్బన్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏమండి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు 90లో ఈ కాన్సెప్ట్ వచ్చిందండి. బేసిక్గా ఏమిటంటే చిన్న చిన్న ఏరియాల్లో లోకల్గా ఉన్న సేవింగ్స్ని లోకల్ నీడ్స్కి పెట్టుకోవాలని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వాటి యొక్క ఏరియా ఏమిటంటే పరిధి ఆ పేట లేకపోతే ఆ 2-3 పేటలో ఒక ఊళ్ళోనో ఆ విధంగా అవి ఉండాలని చెప్పి, సో వాళ్ళకి లోకల్గా అందరూ వ్యక్తులు తెలుస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇవ్వాలి. బేసిక్గా ఏమిటంటే ఇస్త్రీ పెట్టేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, ఇదో చిన్న కమతాలు చేసుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి బ్యాంకులు డబ్బులు ఇవ్వట్లేదు. సో అందుకని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వచ్చాయి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏమిటంటే లోకల్ సేవింగ్స్, లోకల్ లెండింగ్ కోఆపరేటివ్గా ఉండాలి బ్యాంక్స్ వచ్చాయండి. కాకపోతే ఏమైందంటే ఉత్తర వచ్చిన తర్వాత ఇనీషియల్గా పెద్ద బ్యాంకులాగా అయిపోయి పెద్ద లోన్లు ఇవ్వడం మొదలుపెట్టాయి. అంటే ఆర్బీఐ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మీద 2 రకాల నియంత్రణ. ఇనీషియల్గా రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ, ఎందుకంటే కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ అయింది కాబట్టి రిజిస్ట్రారు. 2 బ్యాంకింగ్ పని చేస్తుంది, బ్యాంకింగ్ లైసెన్స్ ఇచ్చింది కూడా ఆర్బీఐ ఉండేది. అది 2 నియంత్రణలు ఉండేవి. అప్పుడు ఏమైందంటే కొన్ని వీళ్ళు చూడటం, కొన్ని వాళ్ళు చూడటం, కొన్ని యాక్షన్స్ తీసుకోమంటే ఆర్బీఐ వీళ్ళు తీసుకోకపోవటం, ఈ విధమైన కన్ఫ్యూజన్ ఉండి కొన్ని బ్యాంకులు పడిపోయాయండి. మరి 2001-2 టైంలో గుజరాత్ నుంచి మహారాష్ట్ర నుంచి కొన్ని 100లో బ్యాంకులు పడిపోయాయి. మనకు ఆ రోజుల్లో మనకు 151 బ్యాంకులు ఉండేవి. అందులో ఒక 44 బ్యాంకులు వీక్గా ఉండేవి. 10 బ్యాంకుల దాకా 15 బ్యాంకుల దాకా పడిపోయేప్పుడు మీరు చూస్తే చార్మినార్ బ్యాంకు, కృషి బ్యాంకు, ఆ విధంగా కొన్ని బ్యాంకులు, వాసవి బ్యాంకు, తర్వాత ఇంకొక కోఆపరేటివ్ బ్యాంక్, ఇది కొన్ని పడిపోయాయి. సో ఆ పడిపోయినప్పుడు ఈ కమిటీ వేశారు. అప్పుడు మేము చెప్పిన రికమెండేషన్స్ అన్నీ బాగా ఇంప్లిమెంట్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ 2002 టైంలో అప్పుడున్న ముఖ్యమంత్రిగా చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ ఒక అర్బన్ బ్యాంక్ పడిపోలేదు. అంటే అది రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఆ యాక్ట్ని అమెండ్ చేసి మనం గట్టిగా ఇంప్లిమెంట్ చేసాం. ఏది డిపాజిట్ హోల్డర్లు కూడా డైరెక్టర్లుగా ఉంటాం, వాళ్ళకి నియంత్రణ పెట్టడం. అదే వాటిని ఆర్బీఐ కూడా ఇంప్లిమెంట్ చేసి లోకల్గా కమిటీలు వేసి చేయటం చేసింది. తర్వాత పెద్దగా కోఆపరేటివ్ బ్యాంక్ పడిపోయిన దాఖలాలు లేవు. పిఎంసీ బ్యాంక్ పడిపోయింది. పిఎంసీ బ్యాంక్ అది పూర్తిగా ఫ్రాడ్. ఆడిటర్లు కానీ అన్నీ ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు ఎందుకు పడిపోయిందంటే నియంత్రణ అవసరం 2 ఉండటం వల్ల పడిపోయింది. మాకు ఆర్బీఐ కావాలని ఆర్బీఐ అడగడం, ఆ విధంగా ఇప్పుడు ఆర్బీఐకి ఇస్తూ క్యాబినెట్ తీసుకోవడం అయింది. ఇప్పుడు ఆర్బీఐ కిందకి ఈ బ్యాంకులు తీసుకోవడం ద్వారా డిపాజిట్దారులకు అదేవిధంగా ఖాతాదారులకు ఎలాంటి భరోసా లభిస్తుంది? కాబట్టి ఆర్బీఐ కింద తీసుకురావడం వల్ల ఒక విధంగా భరోసా అనేది వస్తుందండి. అంటే వాళ్ళ నియంత్రణ వంకపెట్టి స్టేట్ గవర్నమెంట్ మీద తోసే అవకాశం లేదు. ఆర్బీఐలో ఇన్ని 100లో బ్యాంకులు, 1000లో బ్యాంకులు తీసుకునే నియంత్రణ చేసే శక్తి ఉన్నదని నా పాయింట్. అంటే ఇవాళ మీకు కనుక ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ చూస్తేనే ఐఎల్ఎఫ్ఎస్ పడిపోతే ఏం చేయలేకపోయారు. దానివల్ల మొత్తం వ్యవస్థ అంతా దెబ్బతిని వచ్చింది. సో మనకి పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ బ్రాంచ్ 9 ఏళ్ళు వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయలేదు. సో ఈ విధంగా ఆర్బీఐలో కూడా ఎంతవరకు వేరువిధాలు ఉన్నది. ఈ సిస్టమ్ పెరుగుతుంటే వాళ్ళు ఇన్ని బ్యాంకులు, 1000 బ్యాంకులు వాళ్ళు తీసుకుని చేయగలరా? ఒక్కొక్క రాష్ట్రంలో 100-150 బ్యాంకులు ఉంటాయి. అవి మోర్ దాన్ 1500 బ్యాంక్స్ ఉండొచ్చు. అవి ఎంతవరకు చేస్తారు, చేయగలరు అని పాయింట్. సో మనం వెయిట్ చూడాలండి. ఆర్బీఐ తప్పకుండా చేస్తే బాగుంటుంది. కాకపోతే వాళ్ళు కూడా వాళ్ళ బ్యాండ్ విడ్త్,
వాళ్ళ మనుషులు వాళ్ళకి శక్తి వాళ్ళకు ఉన్న రిసోర్సెస్ పెంచుకోవాలి. గతంలో వాణిజ్య బ్యాంకులు చాలా దూరంగా ఉండేవి, సామాన్య ప్రజలకు వాళ్ళ సేవలు అందుబాటులోకి వచ్చాయి కాదు. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్తో పాటుగా వాణిజ్య బ్యాంకులు కూడా పూర్తి స్థాయిలో శాఖోపశాఖలుగా విస్తరించారు. సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాయి బ్యాంకింగ్ రంగ సేవలు. ఇప్పుడు అర్బన్ బ్యాంకుల యొక్క అవసరం ఏంటి, వాటిని తీసుకురావడం ఎందుకు, మళ్ళీ వాటి మీద నియంత్రణ పెట్టడం ఎందుకు, ఈ గందరగోళం, డిపాజిట్దారులు కోల్పోవడం, ఇదంతా అవసరం ఏమొచ్చిందని చెప్పి నాకు వాదన ఉంది. ఏమండి, దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ఇవ్వట్లేదండి. ఇవన్నీ ఎప్పుడో ఒక టైంలో వచ్చాయి. మనం కనుక వేరియస్ టైమ్స్లో కనుక చూస్తే మనకి లోకల్ ఏరియా బ్యాంక్స్, మీకు రీజనల్ రూరల్ బ్యాంక్స్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అదిగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్, దాని కింద ప్యాక్స్ ఉంటాయి, దాని మీద స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, వాటిని నాబార్డు నియంత్రిస్తూ ఉంటుంది. సో ఆ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైం వాటి అవసరాలను బట్టి కొన్ని బ్యాంకులు వస్తూ వచ్చాయి. ఇవాళ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని డిస్కరేజ్ చేద్దామని స్మాల్ పేమెంట్స్, స్మాల్ బ్యాంక్స్ వస్తున్నాయండి, స్మాల్ బ్యాంక్స్ అని. అర్బన్ బ్యాంక్స్ మంచి వాటికి ఆ లైసెన్స్గా కమర్షియల్ బ్యాంక్ కన్వర్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా రకరకాల బ్యాంకింగ్ వ్యవస్థలో డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైంలో నీడ్. అప్పుడు రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎందుకు వచ్చాయి, విలేజెస్లో బ్యాంక్స్ రావాలని. ఒక ముందు ప్యాక్స్ ఉండేవి, ప్యాక్స్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ మెంబర్లుగా అవి మార్కెటింగ్ చేస్తూ ఉండేవి. DCCBs ఇంకా ఉన్నాయి డిస్ట్రిక్ట్స్లో. దాని మీద స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, ఏపీ యాప్కాబ్ ఉంది, మనకి టెస్కాబ్ ఉంది ఇక్కడ కూడా. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ రావడం అవసరం ఏంటంటే 36%, 40%, 50%, రోజుకు ₹2 వడ్డీ, ₹3 వడ్డీతో చిన్న బిజినెస్ పీపుల్ అవస్థ పడుతున్నారు. లోకల్గా సపోర్ట్ చేద్దాం, ఆ రోజు అది వచ్చింది. వాటిలో చెడు తీసేసి మంచిగా ఉన్న వాటిని స్మాల్ బ్యాంక్స్గా మారుస్తున్నారు, కమర్షియల్ బ్యాంక్స్గా. మీరేం చెప్తారు చూడ, రూపాంతరం చేస్తూ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైంలో వచ్చింది. సో ఇప్పటివరకు ఈ బ్యాంకుల్ని ఆర్బీఐతో పాటుగా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ మానిటర్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆర్బీఐ పరిధిలోకి వెళ్ళిపోతున్నాయి. సో వీటి వల్ల ఇప్పుడు ఈ జిల్లా కోఆపరేటివ్ రిజిస్టర్ యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది? నా ఉద్దేశంలో అండి, దే ఆర్ స్టిల్ కోఆపరేటివ్ రిజిస్టర్ కింద ఉండాలి తప్పదు. ఎందుకంటే రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ కింద సొసైటీగా రిజిస్టర్ అయ్యాయి కాబట్టి వాళ్ళు ఎంతవరకు బోర్డు నియంత్రణ వాళ్ళకి ఫైల్ చేసే ఉంటాయి తప్ప బ్యాంకింగ్ వ్యవస్థను చూసే ఇది తీసేస్తారు. ఎందుకంటే రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీస్లో కూడా బ్యాంకింగ్ వ్యవస్థను చూసి అర్థం చేసుకుని వాటి మీద ఇన్స్పెక్ట్ చేసే శక్తి వాళ్ళకి లేదు. అంటే నిజంగా వాళ్ళకి వేరు విధాలు నాలెడ్జ్, కాంపిటెన్సీ లేదు. సో అందుకని ఇవాళ కూడా వాటికి నియంత్రణ ఉండొచ్చు, ఓన్లీ విత్ రిగార్డ్ టు ద ఫైలింగ్ రిటర్న్స్, ఆ సొసైటీ బైలాస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అంతవరకే ఉంటుంది తప్ప బ్యాంకింగ్ వ్యవస్థ మీద నియంత్రణ ఉండకపోవచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం, బిజినెస్ మొత్తం ఆర్బీఐ మానిటర్ చేయొచ్చు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకును ప్రస్తుతం ఆర్బీఐ పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఇమీడియట్గా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ముఖ్యంగా కస్టమర్కి ఏం మార్పు ఉండదండి, నియంత్రణలో మార్పు ఉంటుంది. అంటే యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. ఇన్స్పెక్షన్స్ ఆర్బీఐ ఫ్రేమ్వర్క్ చేంజ్ అయ్యి మోర్ డీప్గా మామూలు కమర్షియల్ బ్యాంక్స్ ఎలా చేస్తారో ఆ విధంగా మానిటర్ చేస్తారు. కానీ ఆర్బీఐ పరిధిలోకి వెళ్తాయి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం చాలా మూలధనాన్ని బ్యాంక్స్ డిపాజిట్ చేయాల్సి వస్తుంది ఆర్బీఐ దగ్గర. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ దగ్గర అంత అమౌంట్ ఉంటుందా? అంటే మూలధనం అనేది మామూలు బ్యాంక్ అయినా అర్బన్ బ్యాంక్ అయినా ఒకటే రూల్ అండి. ఆ క్యాపిటల్కి వచ్చి నామ్ ఉంటుంది, ఇంత పెట్టుబడి ఉండాలి ఇంత బిజినెస్కి అని చెప్పి. అంటే వచ్చిన ఆస్తుల్ని అంటే లెండింగ్ చేసిన వాటిని ఎన్పిఎల్ తీసి రిస్క్ వెయిటెడ్ అసెట్ తీసి కరెక్ట్గా అసెట్ ఎంత ఉందో చూసి దానికి 9% క్యాపిటల్ ఉండాలని ఉంటుంది. అది మిగతా బ్యాంకులకి దీనికి అన్నిటికీ ఒకటే రూల్. సో ఆర్బీఐ చూడటం వల్ల దీనికి నష్టం లేదు. సో బ్యాంకింగ్ రంగ సంస్కరణలో భాగంగా ఈ అర్బన్ బ్యాంకులను తీసుకొచ్చారు. త్వరలో రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఏమైనా ఆర్బీఐ పరిధిలో తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఆల్రెడీ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్బీఐ నాబార్డ్ అండి. ఇప్పుడు ఏంటంటే ఆర్బీఐలో 2 రకాలు ఉన్నాయండి సార్. ఆర్బీఐ అంత ఫైనాన్షియల్ సిస్టమ్ మానిటర్ చేస్తుంది. ఆర్బీఐ మానిటర్స్ ఎన్బిఎఫ్సిస్, కమర్షియల్ బ్యాంక్స్. ఆర్బీఐ ఆల్సో మానిటర్స్ దోస్ బ్యాంక్స్ త్రూ నాబార్డ్. ఆర్బీఐ సబ్సిడరీ నాబార్డు అగ్రికల్చర్ ఫైనాన్సింగ్ మొత్తం మానిటర్ చేస్తుంది. అంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు ప్లస్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ప్లస్ ప్యాక్స్, అది లింక్ అనమాట. సో అదంతా అగ్రికల్చర్ ఫైనాన్సింగ్. ఆర్ఆర్బీస్ కూడా నాబార్డ్ చేస్తుంది, ఎందుకంటే దే ఆర్ ద రూరల్ బ్యాంక్స్. సో రూరల్ ఫైనాన్స్ మొత్తం నాబార్డ్ చేస్తుంది, కమర్షియల్ బ్యాంకింగ్ మొత్తం ఆర్బీఐ చేస్తుంది. సార్, గత ఏడాది మహారాష్ట్రలో దాదాపుగా 5,000 కోట్ల పైగా ఒక అర్బన్ బ్యాంక్ మూతబడి డిపాజిట్దారులు కోల్పోయారు. సో ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సంస్కరణకు శ్రీకారం చుట్టారని చెప్పి అనుకోవచ్చా? అంతే అండి. ఆ పిఎంసీ బ్యాంక్ పోయిన తర్వాతే ఆర్బీఐని అందరూ క్రిటిసైజ్ చేస్తే మేమేం చేస్తాం, మేము పూర్తిగా నియంత్రణ చేయట్లేదు కదా, మేము పూర్తిగా ఇన్స్పెక్ట్ చేయట్లేదు, డ్యూయల్ ఇన్స్పెక్షన్ ఉంది, డ్యూయల్ కంట్రోల్ ఉంది, మాకు కావాలని అడిగితే అప్పుడు గవర్నమెంట్ ఈ విధంగా చేంజ్ చేసింది. సో
సో అర్బన్ బ్యాంకుల్లో ఈ ప్రస్తుత ఆర్బీఐ నిర్ణయం ద్వారా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా పూర్తి స్థాయిలో ప్రక్షాళన వచ్చి తిరిగి డిపాజిట్దారులకు భరోసా వస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? తప్పకండి అండి. ఇప్పుడు డిపాజిట్దారులు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో పెట్టాలి. ఇన్ఫాక్ట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ స్ట్రెంగ్తన్ కావాలి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మేనేజ్మెంట్స్ బాగుంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మీకు చిన్నగా అప్పులు ఇచ్చే వాళ్ళు వాళ్ళే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పట్టణాల్లో అర్బన్ బ్యాంకులు మరింత బలోపేతమవుతాయని, చిన్న మధ్యతరగతి ఎవరైతే వ్యాపారులు, అదేవిధంగా రోజువారీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అర్బన్ బ్యాంకులు మరింత తోడ్పాటు ప్రస్తుతం లభించబోతుందని చెప్పని నరసింహమూర్తి గారు చెప్తున్నారు. నారాయణ, ఈటీవీ న్యూస్.